Hi everyone, it's me Shanti. Welcome back to my channel Shanti Vikram. ఇన్విజిబుల్స్ చైన్ ఈ మధ్యన ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. కుకట్పల్లిలో అయితే ట్రై చేశాను. అక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇలా కాదని ఆన్లైన్లో చూశాను. సో నాకు ఎలాగో సింపుల్గా ఉండడం అంటే చాలా ఇష్టం. నేను సింపుల్గా ఎక్కువ చూస్ చేసుకుంటా. అందుకని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది 152 రూపీస్కి వచ్చింది. కంపేర్ టు అమెజాన్, మీషోలో తక్కువ అనిపించి మీషోలో పెట్టుకున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నానండి. 300 బిలో ట్రైపాడ్ అనమాట. అది మధ్యన బ్రేక్ అయిపోయింది. సో ఇది వచ్చేసి కొత్త ట్రైపాడ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. 800 పడింది. ఎప్పటి నుంచో నేను వాడుతున్న ట్రైపాడ్ వచ్చి హైట్ చాలా తక్కువ అనమాట. సో షూటింగ్కి నాకు ఇబ్బంది అయిపోయేది, నాకు కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకోలేక. సో అలా కాదని ఈసారి మంచి ట్రైపాడే కొందామనేసి ఇది తీసుకున్నాను. సో మధ్యలో ఒకటైతే ట్రైపాడ్ ఆర్డర్ పెట్టానండి. బట్ అది రొటేట్ అవ్వడం లేదనమాట. నాకు అదైతే అసలే యూజ్ అవ్వలేదు. సో మళ్ళీ చిన్న ట్రైపాడే యూజ్ చేసేదాన్ని. అది బ్రేక్ అవ్వడం వల్ల ఇది తీసుకున్నాను. ఇంకెక్కడ వచ్చేసి వెజ్జెస్ తెచ్చుకుందామనేసి బయటకు వచ్చామన్నమాట. వెజిటేబుల్ తీసేసుకొని అట్నుంచి కుల్ఫీ తీసుకుందామని వెళ్ళాను. సాటర్డే వస్తే కంపల్సరీ కుల్ఫీ తీసుకుంటానండి. కంపల్సరీ అని చెప్పను, కానీ 75% మాత్రం కుల్ఫీ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ బాదం కుల్ఫీ ట్రై చేస్తున్నాను అనమాట. అలాగే వస్తూ బాదం మిల్క్ కూడా తెచ్చుకున్నాము. ఈసారి కుల్ఫీ ఇంటికి తెచ్చుకోకుండా అక్కడే తిన్నాను. సో ఆల్మోస్ట్ అయితే విక్రమ్ గారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే తినమంటారు. బట్ నాకు అప్పుడు అలాగే ఎంజాయ్ చేయాలనిపించింది. అక్కడే రోడ్డు మీదే తిన్నాను. బాదం మిల్క్ 2 కప్స్ ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. నాకొకటి, విక్రమ్ గారు ఒకటి అని. సో ఇంటికి రాగానే అయితే దాన్ని కూడా టేస్ట్ చేయాలనిపించింది. ఇంకా ఆగకుండా తీసి తాగడం స్టార్ట్ చేశాను అనమాట. దీని టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందండి. నేను ఇప్పటి వరకు అయితే ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. అది సగ్గుబియ్యం ఉడకబెట్టిన నీళ్ళతో చేసినట్టు అనిపించింది అనమాట. సగ్గుబియ్యం ఏదైతే ఉడకబెడతాం కదండి, దాని వాటర్ ఉంటుంది కదా, లేదు అని అంటే అన్నం ఉడకబెట్టిన తర్వాత వచ్చిన వాటర్తో చేసినట్టు అనిపించింది. సో ఇట్స్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాను అన్నాను కదండి. వెజిటేబుల్స్ను ఒక 2 రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. సో వాటిని ఇప్పుడే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వీటిని సర్దుకోలేదనుకోండి, రేపొద్దున కూడా నాకు ఎవరు వచ్చి సర్దరు, నేనే సర్దుకోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవడానికే చూస్తానన్నమాట. చాలా తక్కువ వెజిటేబుల్సే తీసుకున్నానండి. అత్తయ్య గారు లాస్ట్ టైము కొన్ని వెజిటేబుల్స్ నాకు ఆంధ్రా నుంచి పంపించారు. అవి కూడా 1, 2 ఉండిపోయినాయి. ఎక్కువ తెచ్చుకున్నానంటే పాడైపోతాయి అనేసి చాలా తక్కువగా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అనమాట. 5, 6 రకాలు అంతే. ఈ వీక్ వెజిటేబుల్ బడ్జెట్ వచ్చి 350 అయిందండి. వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ కలిపి అనమాట. అంత మాత్రమే నేను వెజ్జెస్ తీసుకున్నాను. సో ఆర్గనైజ్ చేసేసుకున్నానంటే ఏమీ చేసుకోలేదండి. జస్ట్ ఆలుగడ్డలను, ఉల్లి, మిర్చి మాత్రమే సదురుకున్నాను. మిగతా అన్నీ అలాగే కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట.
ఆనియన్స్ పెట్టుకోవడానికైతే నాకు ఈ రకం బాస్కెట్ ఉందండి. ఫుల్ బాడీ అంతా హోల్స్ ఉంటాయి, గాలి బాగానే వెళ్తుంది. సో ఎప్పుడు అయితే ఆనియన్స్ పాడవలేదు. అలాగే ఆలు అయితే మాత్రం నా దగ్గర ఒక పూల సజ్జు ఉందండి, పాతకాలపుది. ఆ సజ్జులోనే నేను ఆలుగడ్డలు పెట్టుకుంటానమాట. ఫ్రూట్స్ పెట్టుకోవడానికైతే ఈ మధ్యన ఒక బాస్కెట్ కొనుక్కున్నాను, అందులోనే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మిర్చి కూడా లోపల పెట్టేసుకుందామని పాత మిర్చి తీసి పక్కన పెడుతున్నాను. ఈ రకమైన మిర్చి చాలా ఘాటు ఎక్కువ ఉంటాయండి. 4 వేసుకోవాల్సిన మిర్చి 2 వేసుకుంటాము. దానివల్ల బడ్జెట్ ఫ్రెండ్లీగా యూస్ అవుద్ది అనమాట. సో ఈ రకమైన మిర్చి మార్కెట్లో కనిపిస్తే ఇవే తీసుకుంటాను. ఆలు, మిర్చి, ఆనియన్స్ ఇవి మాత్రమే బాస్కెట్లో వేసేసుకున్నా. మిగతా అన్నీ ఇలాగే కవర్స్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే రేపు వీలు చూసుకుని ఇందుట్లో ఏవైతే కట్ చేసుకోవాల్సి ఉన్నాయో అవి కట్ చేసుకుని పెట్టేసుకుంటానండి. సో నాకు వీక్ డేస్లో నాకేమీ ఇబ్బంది కలగదు, వెంటనే తీసి కుక్ చేసేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ ఇవి కట్ చేసుకోవడం అయితే మాత్రం సండే ఈవినింగ్ అలాగే కట్ చేసి పెట్టేసుకుంటాను. సో మండే నుంచి నాకు కుక్ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇంకా కొత్తిమీర అయితే ఎక్కువ రోజులు ఉంచనండి, అది వెంటనే చట్నీ చేసేస్తానమాట. అందుకే ఆల్మోస్ట్ ఈ పొద్దున్న ఇవన్నీ కట్ చేసేసుకుంటాను కాబట్టి అలా కవర్లో పెట్టేసి ఉంచేస్తున్నాను. ఇది అనదర్ డే. ఈవినింగ్ ఫ్రెష్ అవుతున్నాను. మార్నింగ్ పూజ కుదరలేదనంటే ఈవినింగ్ కంపల్సరీ చేసుకుంటానండి. మార్నింగే చేసుకోవాలి అని హరీబెరీగా టెన్షన్ పడిపోను అనమాట. సో ఈరోజైతే ఈవినింగే పూజ చేసుకుంటున్నా. కారిడార్లో కొన్ని మందారం చెట్లు పెట్టానండి. సో ఈరోజైతే ఈ మందారం పువ్వు పూసింది, అందుకే దేవుడికి పెడుతున్నాను. ఈ మధ్యన మార్నింగ్ మాటలు బయట ముగ్గు వేయడం లేదు, ఈవినింగ్ పెట్టుకుంటున్నా. సో మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు అమ్మ అని అన్నారు. నీకు మార్నింగే బాక్సుల వల్ల పెట్టుకోలేకపోతే మాత్రం ఈవినింగ్ పెట్టుకో, సో అది కూడా మంచిదే అని అన్నారు. ఇంకా ఎప్పుడైతే అమ్మ అలా అన్నాక నుంచి రోజు ఈవినింగే ముగ్గు వేసుకుంటున్నాను. పూజ ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో మనోకి డిన్నర్ పెట్టడానికి కాస్త టైం ఉంది. ఈలోగా బట్టలన్నీ చదురుకుందామని పెట్టుకున్నా. అయితే ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో 2 days వాష్ చేసిన బట్టలండి. అప్పటికప్పుడే ఫోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. డే అంతట్లో ఏదో ఒక పని ఉండిపోద్దండి, అది ఆల్మోస్ట్ ఈ బట్టల పని అవ్వద్దు అనమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 2 or 3 days ఎలాగైనా వీటిని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అంతకుమించి ఎక్కువ రోజులు కూడా పెట్టుకోనండి. ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనకు కూడా డిన్నర్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చి నా టైం అనమాట. ఈరోజు విక్రమ్ గారికి ఏదో మీటింగ్ ఉంది, ఆయన 12 వరకు రారు.
ఆయనకి డిన్నర్ వచ్చేసి బయటే. సో అందుకని నేను త్వరగానే ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నా. విక్రమ్ గారు 9:30కి వచ్చినా సరే నేను డిన్నర్ని త్వరగానే చేసేస్తానండి. సో ఫస్ట్లో అయితే వెయిట్ చేసేదాన్ని, కానీ ఈ మధ్య నేను కాస్త వెయిట్ గెయిన్ అవుతున్నాను. దాని గురించి అని ఎర్లీగానే భోజనం చేసేస్తానన్నమాట. నేను ఒక మదర్‌గా మారిన తర్వాత ఫుడ్ మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టడం మానేశానండి. ఈ పనులు, పాపను చూసుకోవడం, ఈ క్యారేజీ వల్ల ఫుడ్‌ని సరిగ్గా తీసుకోకపోవడం, ఇలా చాలానే చేశాను. దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యాననే చెప్పుకోవాలి. తింటేనే కదా వెయిట్ గెయిన్ అవుతారు, తినకపోతే అవ్వరు కదా అని అనుకోవద్దు. టైం టు టైం ఫుడ్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారండి. నేను చేసిన మిస్టేక్ కూడా అదే. అది ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి నా మీద నేను శ్రద్ధ చూసుకోవడం మొదలుపెట్టానన్నమాట. ఇక్కడ మీరు చూస్తే నా గురించని ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఎలాగో మనోకి డిన్నర్ పెట్టేశాను. విక్రమ్ గారు రావడానికి ఈరోజు లేట్ అవుద్ది. బట్ నాకైతే ఒక సాటిస్ఫైడ్ ఫుడ్ కావాలండి. చాలా తక్కువ ఫుడ్డే తీసుకుంటాను. ఎందుకనంటే తక్కువ ఫుడ్లోనే నాకు టేస్ట్ తెలుస్తుంది అనిపిస్తుంది. బట్ ఫుడ్ని మాత్రం ఎంజాయ్ చేయాలి, సాటిస్ఫైడ్గా తినాలన్నమాట. అందుకని ఇక్కడ ఆమ్లెట్ వేసుకున్నాను. ఈరోజైతే కొంచెం రైస్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కువైంది కదా అని కొంచెం మానేశాను అనమాట. అదర్వైజ్ ఆమ్లెట్ టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఫుల్ సాటిస్ఫైడ్ మీల్ అనమాట టుడే. ఫుడ్ తీసుకున్న వెంటనే కూర్చోవడం గట్టా చేయనండి. ఒక అటు ఇటు కొంచెం నడుస్తానన్నమాట. అలా నడిచి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఏదైనా పని చేసుకుందాం అని అనిపించింది. కొంచెం లిటిల్ బిట్ ఓపిక ఉందండి. వెజల్స్ గట్టా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. బట్ ఇంకాస్త ఏమైనా పని చేసుకోగలను అనిపించి ఇక్కడ స్పైసెస్ని గాజు జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఈ గాజు జారుల్ని ఎప్పటి నుంచో వాష్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఆల్ పౌడర్స్ అన్నీ ఇందులో వేసుకుందామని. సో అందుకని ఈరోజు ఈ పని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా 1-2 పెద్ద జార్స్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే విక్రమ్ గారు ఒకసారి ధనియాల పౌడర్ ఎక్కువ ఆర్డర్ పెట్టేశారు. ఇంకా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ ఇంకా ఈ గాజు జార్లో పోసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట. నా దగ్గర అయితే మార్కర్ లేదండి. మార్కర్ గురించి ట్రై చేశాను కానీ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంకేం చేస్తున్నానంటే వాటి ఎక్స్పైరీ డేట్లు ప్లస్ వాటి పేర్లను కట్ చేసి ఈ జార్ లోపలే పెడుతున్నాను. దాని ద్వారా నాకు తీసుకోవడానికి ఇబ్బంది అవ్వదు. ఈ పౌడర్స్ అన్నీ చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే. అందుకని ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట.
సో ఇలా అన్ని జారస్లోనూ వేసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా అప్పటి వరకు అయితే నా పని బాగానే అనిపించింది. ప్లస్ అత్తమాను నా దగ్గరికి వస్తుంది. ఇది తన టైం అనమాట. ఇంకా నేను తన దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది. ఇంకెక్కడితో పని అంతా ఆపేసుకొని ఇంకా తన దగ్గరికే వెళ్ళి చాలాసేపు కూర్చున్నాం విక్రమ్ గారు వచ్చేంతవరకు. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.